మా బాపట్ మనోజు బావా రోజు ఇంట్లో ఏం తింటాం బావా బయటికి వెళ్దాం బా అన్నాడు. వస్తా మనల్ని కూడా తీసుకురాగానే నేను బిక్కి వెంకటరావుకి రామకృష్ణకి వీళ్ళకి ఫోన్ చేశాను. అందరూ వచ్చేసారు. ఏటీఎం బిక్కి వెంకటరావు తెచ్చి కూర్చుంటున్నాడు. మమ్మల్ని అందరిని చూడగానే మనోజు ఈరోజు మీకు ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పాడు. మీ ఇష్టం ఏం కావాలంటే ఆర్డర్ చేసుకుని ఏం కావాలంటే తినని చెప్పాడు. రామకృష్ణ ఆంధ్ర స్పైసీ కర్రీ చెప్పాడు. మనోజ్ వచ్చేసరికి పంజాబీ చికెన్ చెప్పాడు. బిక్కి వెంకటరావు వచ్చి మొగలాయి చికెన్ చెప్పాడు. నేనైతే కడక్ రోటి వాళ్ళు చెప్పుకున్నాయని నేను కూడా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ రామకృష్ణ పద్ధతిగా పెట్టుకొని బిక్కి వెంకటరావుకి ఇచ్చాడు. బిక్కి వెంకటరావు పెట్టుకొని నీట్గా ఆడ పెట్టేశాడు. దాంట్లో ఆనియన్స్ ఇచ్చారు. ఫస్ట్ రోటి కొద్దిగా మెత్తకుందని చెప్పి కడక్ రోటి ఆర్డర్ చేశాను. ఇదండి కరెక్ట్ రోటి. ఆ కడక రోటిలోకి ఆంధ్ర స్పైసీ కర్రీ అయితే చాలా బాగుంది. నేను పంజాబ్ చికెన్ కూడా ట్రై చేశాను. అక్కడ ఉన్న 4 ఐటమ్స్ ట్రై చేశాను నేను. వాళ్ళైతే తలెత్తితే మళ్ళీ ఎక్కడ మిస్ అవుతావు అని చెప్పి తినే పని మీద ఉన్నారు. వీడియోకి తలెత్తమని కూడా ఎత్తట్లేదు. నిమ్మకాయ పెట్టుకొని స్టార్ట్ చేసాడు. ఆ రోజు మాత్రం ఫుడ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా కడాయి చికెన్ వచ్చింది. చికెన్ ముందులో పెట్టుకుని గిన్నెని ఊదుకుంటూ తినేస్తున్నారు. ఇదైతే గుల్లపల్లి బిజ్జి డౌన్లోని ఓల్డ్ పంజాబీ దాబా. ఇక్కడ ఐటమ్స్ కీరు చాలా టేస్ట్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.